ఇండియాలో 70% ఐఫోన్స్ ఈఎంఐలోనే తీసుకుంటారు. అందులో నేను ఒక్కడిని. 80% కార్స్ని కూడా ఈఎంఐలో తీసుకుంటారు. 60% హౌజెస్ని కూడా ఈఎంఐలోనే తీసుకుంటారు. ఎందుకు అంటే అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి. మరి ఈఎంఐలో తీసుకుంటే ఏమన్నా లాభమా అంటే అది లేదు. కట్టిన దాంట్లో సగం ఇంట్రెస్ట్లకే వెళ్ళిపోతుంది. ఇక మధ్యతరగతి వాడు ఎలా బ్రతుకుతాడు? కానీ బయట చూస్తే అన్ని కాస్ట్లీయే. ప్రతి దాని మీద ఈఎంఐ ఈఎంఐ ఈఎంఐ. ఇంకా ఇలాంటి ఈఎంఐలు వద్దు, సింపుల్గా నచ్చింది కొనుక్కొని తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవలేహ క్విక్ హిట్స్. ఇక్కడ పచ్చళ్ళన్నీ బడ్జెట్లో రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతున్నాయి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఇఫ్ ఇన్ కేస్ మీరు మా దగ్గర ఆర్డర్ చేశారనుకోండి, మేము ఫుల్ ఎక్సైట్ అయిపోయి పచ్చళ్ళను ప్యాక్ చేసి డిస్పాచ్ చేయము. మీరు ఏం ఆర్డర్ చేశారో చెక్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఫ్రెష్గా పికిల్స్ని ప్రిపేర్ చేస్తాం. పచ్చడి చల్లగా అయిన తర్వాత ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతటికి మేము 1 డే తీసుకుంటాం. సో బయటనే కాదు, ఇండియాలో, ప్రపంచంలో మేము చేసినట్టుగా పచ్చళ్ళను ఎవరు కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత చెయ్యరు. ఆర్డర్ చేస్తారేమో అని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు, కానీ మాలాగైతే ఎవరు చెయ్యరు. సో మీకు ఫ్రెష్ పికిల్స్ని టేస్ట్ చేయాలి అనుకుంటే, అది కూడా బెస్ట్ క్వాలిటీ, సూపర్ టేస్ట్, ఇంకా హైజీన్ మెయింటైన్ చేస్తూ చేసిన పికిల్స్ మీరు తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవలేహ క్విక్ హిట్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి. మనం వాట్సాప్ అండ్ వెబ్సైట్ రెండిట్లో ఆర్డర్స్ తీసుకుంటాం.